రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి ఇప్పుడే రీతు చౌదరి కూడా చేరారు. విష్ణుప్రియ విచారణ అనంతరం ఇప్పుడు రీతు చౌదరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. తన ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ప్రమోషన్స్ చేసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ మూలంగా ఎంత డబ్బులు సంపాదించింది, ఆ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్స్ నుంచి వచ్చాయన్న దానిపైన కూడా పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. మరి ప్రస్తుతం రీతు చౌదరి ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ని తీసుకున్న తర్వాత తన బ్యాంక్ డీటెయిల్స్ ని ఇంకా ఏ అకౌంట్స్ నుంచి అయితే ఆ ప్రమోషన్స్ వీళ్ళని అప్రోచ్ అయ్యారు దాని గురించి కూడా లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. మరి ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్ కు ఇప్పుడే నటి రీతు చౌదరి కూడా వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అందింది. విష్ణుప్రియ విచారణ ముగిసిన వెంటనే రీతు చౌదరిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన రీతు చౌదరికి అసలు ఎంత వచ్చింది అన్న దానిపైన కూడా ఫోన్ ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తున్నారు. ఎన్ని యాడ్స్ చేశారు, అసలు ఎన్ని వివిధ రకాల యాప్స్ ని ప్రమోట్ చేశారు, అండ్ దాని గురించి ఎంత డబ్బు వచ్చింది, ఆ డబ్బునంతా ఏం చేశారు అన్న దానిపైన కూడా పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సాగర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లైవ్ గా రెడీగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎస్ సాగర్, చెప్పండి, ఇప్పుడు విష్ణుప్రియ విచారణ అనంతరం ఇప్పుడు ప్రస్తుతానికి రీతు చౌదరి కూడా అక్కడికి వచ్చారు. మరి విష్ణుప్రియకి ఇంతసేపు విచారణ అయిన తర్వాత తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం రీతు చౌదరి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. మరి పోలీసులు ఇప్పటికే ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరి ఎటువంటి స్థాయిలో విచారణ చేపడుతున్నారు? ఒకవేళ నిజంగానే దీంట్లో ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అసలుకి బెట్టింగ్ యాప్స్ లో ఇప్పటికే విష్ణుప్రియన్ పంజాగుట్ట పోలీసులు 3 గంటలుగా విచారించిన కొంతసేపు క్రితమే మధ్యాహ్నం కొంత విష్ణుప్రియకు సంబంధించిన విచారణకు సంబంధించి కొంతసేపు బ్రేక్ ఇచ్చిన అనంతరం కొద్దిసేపటి క్రితమే రీతు చౌదరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరైంది. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే రీతు చౌదరి గతంలో కేసు నమోదైన వెంటనే తాను సారీ చెప్తున్నట్టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేసింది. సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ తాను ఒక సందేశాన్ని విడుదల చేసింది. 1.5 year బ్యాక్ మాత్రమే తాను బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ చేసినట్లుగా కూడా తెలిపింది ఈ వీడియోలో. సో అనంతరం కూడా కేసు నమోదైన అనంతరం నోటీసుల అనంతరం కూడా వీరంతా ఎవరైతే కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారంతా కూడా సారీ చెప్తూ క్షమాపణలు చెప్తూ బెట్టింగ్ యాప్స్ ను నమ్మవద్దు, బెట్టింగ్ యాప్స్ ని అంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోవద్దు అంటూ ఒక విషయాన్ని కూడా ఒక సందేశాన్ని కూడా వారు వీడియోలో చెప్పిన పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం వీరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఫిర్యాదు చేసిన 11 మంది పైన కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే టేస్టీ చేదా కానిస్టేబుల్ కిరణ్ కూడా విచారించిన అనంతరం కూడా విష్ణుప్రియ ఈ రోజు ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ విచారణకు హాజరైంది. 3 గంటల పాటు విష్ణుప్రియని విచారించిన పంజాగుట్ట పోలీసులు పూర్తిస్థాయిగా దాదాపు 15 వీడియోలను బెట్టింగ్ యాప్ ద్వారా ప్రమోషన్ చేసినట్లుగా కూడా విష్ణుప్రియ చెప్పిన నేపథ్యంలో పూర్తిగా బెట్టింగ్ యాప్ ద్వారా ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన అంశాలను కూడా పోలీసులు పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. వారి బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆమె ఫోన్ ని కూడా విష్ణుప్రియ ఫోన్ ని కూడా పంజాగుట్ట పోలీసులు సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క బెట్టింగ్ యాప్ తో పాటుగా మరికొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా మీరు ప్రమోషన్ చేశారా, అసలు ఎంత ఆర్జించారు, ఏ కంపెనీల ద్వారా ఏ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కంపెనీల ద్వారా మీరు ఈ ప్రమోషన్ చేసిన అనంతరం కూడా ఎంత లాభం పొందారు, ఎంత ఆర్జించారన్న కోణంలో కూడా పంజాగుట్ట పోలీసుల విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే రీతు చౌదరి విచారణకు హాజరైన నేపథ్యంలో రీతు చౌదరి అంశంలో కూడా ఇదే తరహాలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రీతు చౌదరి వివరణ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని ఆధారాలు ఆమె మొబైల్లో ఉన్నటువంటి వీడియోలు, ఎన్ని వీడియోలు చేశారు, ఏ వేదికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇటు ఫేస్బుక్ యూట్యూబ్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లో కూడా వీరు బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో ప్రమోట్ చేసినట్లుగా కూడా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఎన్ని కంపెనీలకు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కంపెనీల్లో ఉన్నటువంటి ఎన్ని కంపెనీలకు ఎన్ని యాప్స్ కు మీరు ప్రమోషన్ చేశారు, ఎన్ని వీడియోలు చేశారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగనుంది. ఇదే తరహాలో ఏదైతే విష్ణుప్రియ మొబైల్ ఫోన్ లో ఎలాంటి ఆధారాలు సేకరించాలో రీతు చౌదరి విషయంలో కూడా ఆమె ఫోన్ ని పరిశీలించనున్నారు. ఒకవేళ ఫోన్ లో వీడియో ఆధారాలు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వేదికగా ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీడియోల ఆధారంగానే పోలీసులు విచారించనున్నారు. రీతు చౌదరి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ ద్వారా లక్షల రూపాయలు ఆర్జించినట్లుగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విష్ణుప్రియ సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించిన పోలీసులు రీతు చౌదరి విషయంలో కూడా ఆమె ఫోన్ లో ఉన్నటువంటి వీడియోల ఆధారంగా ఎన్ని వీడియోలు చేశారు, ఎన్ని యాప్స్ కి ప్రమోట్ చేశారు అన్న విషయాలు కూడా
దర్యాప్తులో విచారణలో అడిగే అవకాశం ఉంది. అనంతరం కూడా రీతూ చౌదరి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సజ్జనార్ సోషల్ మీడియాలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన ఒక సామాజిక ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఇటు 11 మంది పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా తాజాగా ఈరోజు మియాపూర్లో 25 మంది పైన టాప్ హీరోలు, సెలబ్రిటీలు, హీరోయిన్ల పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ దర్యాప్తు కూడా వేగవంతం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఈరోజు విష్ణుప్రియ విచారణ, ఇటు రీతూ చౌదరి విచారణ అనంతరం కూడా పూర్తిస్థాయి ఆధారాలు ఉంటే తదుపరి చర్యలు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. లక్కీ రైట్. అయితే ఈ నోటీసులు పంపించిన తర్వాత పోలీసులు కూడా ఇంకా విచారణ కూడా ఇంకా స్పీడప్ చేస్తున్నారనే విషయం మనకు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ప్రస్తుతం విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరిని కూడా కంప్లీట్ చేశారు. మరి టేస్టీ తేజ కూడా నోటీసులు పంపించిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి టేస్టీ తేజ ఎప్పుడు వస్తారు, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సాగర్? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నమోదైన 11 మంది పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన 11 మంది పైన కేసులు నమోదు కాగా ఇప్పటికే టేస్టీ తేజ విచారణ ముగిసింది. కానిస్టేబుల్ కిరణ్ విచారణ కూడా ముగిసింది. గతంలో వాళ్ళు 2 రోజుల క్రితమే విచారణకు హాజరైన నేపథ్యంలో ఈరోజు విష్ణుప్రియ అంటే షూటింగ్లో ఉన్న సందర్భంగా తనకు సమయం కావాలని కోరిన నేపథ్యంలో విష్ణుప్రియ 2 రోజుల అనంతరం ఈ రోజు విచారణకు అయితే ఈ రోజు 6 మందికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి 6 మందికి 11 మందిలో 6 మందికి ఈ రోజు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు కేవలం రీతూ చౌదరి మాత్రమే హాజరయ్యారు. మరికొంతమంది నటి శ్యామలతో పాటుగా ఇటు మరికొంతమంది సన్నీతో పాటుగా అజయ్, సుధీర్ వీరంతా కూడా ఉన్నారు. సుప్రీత కూడా ఈ రోజు ఇచ్చిన నోటీసుల్లో ఉన్నారు. కానీ మరి ఈ రోజు ఇచ్చిన 6 మందిలో కేవలం రీతూ చౌదరి మాత్రమే పోలీసుల ముందు హాజరైంది. మరి 5 మంది కూడా విచారణకు హాజరవుతారా, లేదా ఈ రోజు విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. లేదంటే వీరంతా సమయం కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కేవలం విచారణకు హాజరు కాకపోతే మాత్రం తదుపరి చర్యలకైతే పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆర్థికపరమైన అంశాలు ప్రధానంగా ఈ కేసులో విచారణ అనేది ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారు, ఎన్ని వీడియోలు చేశారు, సోషల్ మీడియా ద్వారా ఎన్ని వేదికలుగా ప్రమోట్ చేశారు, ఎవరి ద్వారా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, ఆర్థికపరమైన లావాదేవీలు, ఈ 4 అంశాల ఆధారంగానే పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీలు ఎన్ని జరిగాయి, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారాలు వచ్చిన అనంతరం కూడా తదుపరి చర్యలకైతే సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఆధారాలు ఉంటే పోలీసులు మాత్రం ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఎంతటి వారైనా వదిలేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆధారాలు ఉంటే మాత్రం అరెస్టు చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు విచారించిన అనంతరం కూడా పూర్తిగా దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్టు తర్వాత కూడా మరిన్ని కీలక పరిణామాలు ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్కీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం మనం. పంజాగుట్ట పిఎస్ కి ఇప్పుడే నటి రీతూ చౌదరి కూడా హాజరయ్యారు. మరి విష్ణుప్రియ విచారణ అనంతరం అంటే 10 గంటలకి విష్ణుప్రియ వచ్చారు కాబట్టి ఇప్పుడు దాని తర్వాత వెంటనే 3 గంటల సమయం తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం రీతూ చౌదరి కూడా విచారణకి హాజరయ్యారు. మరి అసలు ఏం జరుగుతోంది, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన రీతూ చౌదరి ఫోన్ ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అసలు ఎన్ని యాడ్స్ చేశారు, ఎంత డబ్బు వచ్చిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేస్తామని, అసలు ఆ డబ్బునంతా కూడా వీళ్ళు ఏం చేశారు అని ప్రశ్నలు కూడా క్వశ్చన్ చేస్తామని కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. మరి ఈ విచారణ ఎంతసేపు అవుతుంది, దీని తర్వాత నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు ఏంటి అన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే. రీతు గారు ఏమని చెప్తారా? రీతు అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ చేస్తారా? ఆయన ఎవరు? సెకండ్ ఫ్లోర్